చూసుకుంటే 75 సంవత్సరాల మనిషి చంద్రబాబు గారు బోట్లలో, ప్రొక్లైనర్లో, అదే జేసీబీలో నడిచి నీళ్లలో నడిచి పడవల్లో వెళ్తా అవును ఇలా నిజంగా నేను చెప్తున్నానండి. మరి ఇద్దరు యువకులు కాకపోయినా కళ్యాణ్ బాబు గారు, లోకేష్ గారు ఏమైనా ఎక్కడ కనపడలేదు అంటే ఎలా 24 తిరగాలని కాదండి, దెబ్బతింటున్నాను. ఆయన తిరుగుతూ ఉండటం వల్ల తెల్లారి 4 గంటలకు చూస్తున్నామండి. అది ఏమవుతుందంటే స్ఫూర్తినిస్తుంది మిగతా వాళ్ళకి. ఇవాళ తెలంగాణలో కూడా నేను చెప్తున్న నెంబర్ ఆఫ్ తెలంగాణ దీంట్లో సోషల్ మీడియాలో కూడా ముసలాయన ఆయన తిరుగుతుంటే వీళ్ళేమైపోయారు, ఖమ్మం జిల్లా కూడా వస్తుంది. 3 మంత్రులు పాపం వెళ్ళారు, శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే బట్టి గారు. దే ఆర్ వెరీ మచ్ కమిటెడ్ టు ద డిస్ట్రిక్ట్ అబ్సల్యూట్లీ. బట్ దర్ సర్టెన్ థింగ్స్ ఆర్ బియాండ్ దట్. కానీ ఇంకా చేయాల్సి ఉంది పలికి చీలపడంగా. అలా చంద్రబాబు నాయుడు గారు చేయటం, దివి స్లాబ్ అందరూ మిగతా వాళ్ళందరూ సాయం చేయటం, మా చిన్న సేవా కేంద్రం ఏదైతే అందరూ నడిపిస్తున్నాం పక్కన పెడతామండి. అది కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి 24 hours మంచినీరు ఇవ్వటం కానీ, ప్రతిరోజు మజ్జిగ ఇవ్వటం కానీ సేవా సంస్థ ద్వారా నేను సేవస్తాను. నేనే ఇండివిజువల్గానే నేను నాకు సంస్థ ఏమీ లేదు. ఇండివిజువల్గా నా కుటుంబం తరపున, నా కుటుంబం దీంట్లో ఎవరో ₹1 ఎక్కడ మా సొంత స్థలంలోనే పెట్టి ఇవాళ వరకు కూడా ఎంత వర్షం మంచినీళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత మజ్జిగ కానీ అన్నదానం కూడా అది పూర్వం కంటిన్యూస్గా నడిచేది. ఇప్పుడు వీకెండ్స్లో కానీ సహాయ కార్యక్రమాలు సరిగ్గా జరగలేదని కానీ ఇవాళ జరిగింది. నీళ్లు పక్కన ప్యాకెట్లు అక్కడ జరిగిన దాంట్లో ప్యాకెట్లు సరిగ్గా నేను చాలా చూశాను. చాలా చాలా బాగా చేసినా సరే లోతట్టు ప్రాంతాలు మిగతా డెప్త్కి వెళ్లకుండా దాదాపు 10 to 15% జనం ఇంకా బాధలు పట్టిన సంఘటనలో చూస్తూ ఉన్నాం. అందరూ పైన హడావిడి చేసి వెళ్ళిపోతున్నారని, లోపల రావట్లేదని. ఇది నిజంగా ప్రభుత్వం అటెండ్ చేయాల్సిన సిచ్యువేషన్. అధికారులు కూడా అలసత్వం వహిస్తున్నారు అది అన్నారు. రెండోది ఏంటంటే సీఎం గారు కూడా ఒకసారి సీట్ గారు 2 సార్లు 24 గంటలు తిరగాల్సిన పని సీఎం గారిది కాదండి. ఏ సీఎం అన్నా సరే వాట్ సీఎం హ్యాస్ టు డూ. ఆయన ఎలక్ట్ చేసుకుని దేనికి మనం ఒక ముఖ్యమంత్రిగా ఉండి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని అందరినీ పనిచేయించడానికి జీతాలు పెట్టి ఆయనే తిరగటం ఒకసారి స్ఫూర్తిగా డెఫినెట్గా రిక్వైర్డ్. కానీ ప్రతిరోజు వెళ్తే ఎవరు వస్తారండి? కరెక్ట్. ఇప్పుడు నెల్లూరు వరద జరిగితే పొద్దున్న సాయంత్రం సీఎం గారు చుట్టూ తిరుగుతుంటే స్టాఫ్ ఈయన పక్కన ఉంటారు కదా. అంతే కదా. హి హాస్ టు గెట్ ద థింగ్స్ డన్ బై ప్లేసింగ్ ఏ రైట్ పర్సన్ ఇన్ రైట్ ప్లేస్. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది డెఫినెట్గా నేను మిగతా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఆయన కొట్టేవాళ్ళు లేరు. ఆయన నవీన్ పట్నాయక్ గారు రాసుకోండి. హైదరాబాద్లో లాస్ట్ టైం వరదలు ఇబ్బంది అయినప్పుడు చంద్రబాబు ఉంటే బాగుంటుంది కదా అని ఈవెన్ టీఆర్ఎస్లో మనుషులు కూడా అన్నారు. బీఆర్ఎస్లో మనుషులు అసలు నో సెకండ్ థాట్ దట్ నెంబర్ ఆఫ్ మనం హుద్దుతో వచ్చినప్పుడు చూసాం. కానీ ఏంటంటే ఆల్వేస్ ఇట్ నాట్ హెల్ప్. ఇప్పుడు పుష్కరాలు చూసాం కదండి. ఇప్పుడు 24 గంటలు మనం ఉండాలి అనేది కరెక్ట్ కాదు. బట్ హీ హాస్ డన్ ఎక్సలెంట్ జాబ్. బట్ బియాండ్ దట్ నౌ హీ హాస్ టు ఆర్గనైజ్ అండి. అంతేగాని విచిత్రంగా ఇక పొలిటికల్గా చూసుకుంటే ఇంతకుముందు గవర్నమెంట్ని ఇప్పుడు విషయం దిక్మాల రాజకీయాలు మాట్లాడతాం కాబట్టి టైం అండి ఇది. అలాగే ప్రతిపక్ష నాయకుడు వచ్చారు. ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఏం చెప్పారు? ఇది బుడమేర గేట్లు ఏంటండి? నాకు అర్థం కాదు. బుడమేర గేట్లు ఏంటి? అవి వెల్టూరు రిజర్వాయర్ అక్కడ ఇస్తారు. గేట్లు ఎత్తితే 11 లక్షల క్యూసెక్లు వస్తుంటే 30,000 క్యూసెక్లు ఏ పార్టీకి అది ఏ పార్టీకి? పైగా దయచేసి కృష్ణానదికి ఇలా ఉంటే రైట్ సైడు ఆ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఉంది, లెఫ్ట్ సైడు మీకు తెలుసు మన ఇలా వెళ్తుంటే అనుకోండి, మనం ఇప్పుడు మచిలీపట్నం నుంచి ఇలా వెళ్తుంటే రైట్ ఏమో మా ప్రదేశం ఉంటుంది, లెఫ్ట్ ఇలాగా. హైదరాబాద్ నుంచి వెళ్తుంటే రైట్ సైడు గుంటూరు ప్రాంతం, మనకు కృష్ణా దాటితే గుంటూరు వస్తుంది. అవును. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిందంతా బుడమేరు. అవును, లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చిందంతా బుడమేరు. ఇక్కడ ఇబ్బంది అయింది. రైట్ సైడ్ అసలు కృష్ణానదికి రైట్ సైడ్ ఏముందండి? అసలు ఏం లేదట అక్కడ. ఓన్లీ ఆ మంత్రి ఇప్పుడు కానీ ఈయన ఆశ్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నివాసంలో కూడా కింద నీళ్ళు వచ్చినాయని చెప్తున్నారు. వస్తాయి, రాకూడడానికి అది ఎక్కడుందండి? కరగట్టుకి దాంట్లో మధ్యలో ఉంటే 8 లక్షల క్యూసెక్లు కూర్చుని 11 లక్షల క్యూసెక్లు రాదా? దాన్ని దాయటం వల్ల ఇబ్బంది వస్తాయి. పైకి పెట్టుకెళ్ళారు ఏంటి సార్ వాళ్ళకి అక్కడ. నేను కనుక్కోండి ఒకసారి బండి ఎంత చేసినా సరే. పైగా నేను చెప్పిన తప్పు అయితే ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హౌ ఫార్ ఇట్ ఈస్ టు దిస్ ఈ కంటెంట్. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు నేను చెప్పింది మంత్రి గారి వ్యవహారం ఉందా? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక లేఖ రాసినట్టు కలెక్టర్ గారు ఏమని, హైకోర్టుకు 2 రోజులు సెలవు ప్రకటించండి. మేము ఇక్కడ మంత్రి రామలింగరాజు గారు ఇదిగోండి, ఇది ఆర్సీ నెంబర్ 1745/2024 D3 డేటెడ్ 2/9/2024. ప్రకాశం బ్యాగ్ చాలా ఎక్కువ వరదలు వచ్చింది. మంత్రి రాజు గారి ఆశ్రమం దగ్గర కొంచెం గండిపడే
రిపేర్ స్ట్రెంథనింగ్ వర్క్స్ హ్యావ్ బీన్ టేకెన్ అప్ ఆన్ ద బేస్ ఆఫ్ అడ్రస్. అందుకని ఆ గండిపడే అవకాశం ఉంది, దగ్గర ఉంది, మేము వర్కౌట్ చేస్తున్నాం. అందువల్ల మిగతాకి వెళ్ళి ఆ బయట నుంచి ఇదే రోడ్డు ఫ్రీగా ఉంది, మిగతా రోడ్లు కూడా పొలాల్లోకి వచ్చి ఇబ్బందిగా ఉంది. అందుకని ఈ రోడ్డు కనుక బంద్ అయితే ఇబ్బంది అవుతుంది కానీ హైకోర్టు 2 రోజులు ఆపని చెప్పి లెటర్ వేశారు. ఓకే, మీకు ఇఫ్ ఇట్ ఇస్ సో నేను అది కరెక్టే. వెరిఫై అంటే వచ్చిందండి, ప్రముఖ నాయకురాలే పంపించారు. అంటే అమరావతి కూడా మునిగిపోయిందని చెప్పి మాట్లాడుతుంది కదా ప్రతిపక్షం. ఇంతకన్నా వీళ్ళ వికృత ఆనందం ఏంటో కొంతమంది నాకు అర్థం కాదు. ఇవాళ ఒక పక్కన రాజకీయాలు అంటే ఒక పక్కన అక్కడ బాధపడతా ఉంటే సాయం అయితే కూర్చొని సాయం చేయండి, 4 చేతులు సాయం చేయండి, మౌనంగా ఉండి సోషల్ మీడియాలో సంఘీభావం ప్రకటించండి. అమరావతి ఎక్కడుంది అసలు? దాని రైట్ సైడ్ ఉంటే నిజంగా వర్షాలు వస్తే ఎక్కడన్నా కొన్ని నీళ్ళు వస్తాయి. ఇవాళ ఆ సెక్రటరీలో నీళ్ళు వచ్చినాయా? లేదు. తర్వాత 14 చోట్ల బిల్డింగ్లో ఏమైతాయో కడతా ఉన్నారు, సగం కట్టిన బిల్డింగ్స్. ఒక చోట నీళ్ళు వచ్చినాయి, ఎక్కడా నీళ్ళు వచ్చినాయి అంటే అట్లా కాదుగా కాజా దగ్గర అంతా కూడా మొన్న కాదే నేషనల్ హైవేకి దీనికి సంబంధం కదా కాదు కాదు నేషనల్ హైవే, అది మద్రాసు వెళ్ళే రోడ్డు. అవును, ఇది కలకత్తా నుంచి చెన్నై వెళ్ళే రోడ్డు. అది దాని మీద అక్కడ వాటర్ కాజాకి ఇక్కడికి మీకు రాయపూడి వెలగతీరికి 25-30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. నాకు అర్థమే అవ్వట్లేదండి ఇది. ఫాక్స్ అప్పుడు కాజాకిను ఈ కట్టే సెక్రటరియట్కి రాయపూడికి 25-30 కిలోమీటర్ల దూరం ఉంది. అవును, చాలా దూరం. మరి దాన్ని చూపిస్తారేంటి? ఇంకా నల్గొండలో దారి పోయింది కాబట్టి అక్కడ రాజధాని సరిపోదంటారా? అసలు నాకు అర్థం కాదు. అంత విషయం గుర్తించాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు ఇది టైమా? సరే, మీరు విషయం ఇప్పుడు అట్లాంటి టైం కాదు, మరి కూడా వాళ్ళు కట్టడం వల్లే, రిటైనింగ్ వాళ్ళ వల్లే లోపలికి విజయవాడలోకి వాటర్ రాలేదని చెప్పి డెఫినెట్గా కృష్ణలంక అక్కడ టోపోగ్రఫీ తెలిసిన వాళ్ళు కృష్ణలంక కానీ మిగతా ప్రాంతం ఇవన్నీ కూడా పైన కింద సేపు ఇది తప్ప నీళ్లు రాకపోవడానికి కారణం డెఫినెట్గా రిటైనింగ్ వాల్ కట్టడం. రిటైనింగ్ వాల్ ఎప్పుడు ప్రతిపాదించారు? ఎప్పుడు 2009 ఎప్పుడు మొదలుపెట్టారు? ఎప్పుడు కంప్లీట్ అయింది? చంద్రబాబు నాయుడు గారి హయాం ముందే ప్రణాళిక అయిన తర్వాత ఆయన దగ్గర కొంత కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ 1.3 కిలోమీటర్స్ మొత్తం కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంప్లీట్ చేశారు. అంతే మొదలుపెట్టడం చాలా వరకు అవటం, మిగతా అది కంప్లీట్ చేయకుండా ఆగిపోయింది. డెఫినెట్గా ఎవరు క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందే, నో సెకండ్ థాట్ ఇన్ దట్. కానీ ఆయన వచ్చింది, ఆయన మాట్లాడి అక్కడ చేశారు, అంతవరకు సంతోషం ఉంది, నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఇంతకుముందు ఇప్పుడు ఏమవుతుందంటే చెట్టు కొడతారంట, 10 మంది అలా భారీ చెట్టును కొడతా వెళ్ళిపోయింది. అది ఆఖరి అతను వచ్చి ఒకటేస్తే పడిపోయిందంట, నేనే పడగొట్టానంటారు. అంతేగా. ఆయన కృషిని కూడా తక్కువ చేయట్లేదండి. కానీ అది రాజకీయ విమర్శలకి, బుడమేరు గేట్లకి అపరిపక్వత్వం. అలాగే చంద్రబాబు గారు గేట్ ఇంకోటండి, ఆ రోజు నేను చెప్పాను, నా మీద విమర్శించారు, లోకేష్ గారు ఇదే పెట్టారు, ఆ బోటుకి అడ్డం పెట్టి మా నాన్నగారు ఇంటి ముంచేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి. బోటు అడ్డం పెడితే ముంచేయడం నాకు అర్థం కాదు. ఇవాళ 2-3 బోట్లు అడ్డం పడి అంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అడ్డం వేసేసి ఆయన ఇంటిని ఆయన ముంచేసుకున్నా చూస్తున్నాను ఆరోపిస్తారా? ఇలాంటి ఆరోపణలు రాజకీయాలకు రాజకీయ నాయకులకు అన్నీ తేవు. మరి ఆ బోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాదండి, పైన మత్స్యకారులు లంగరేసుకుంటారు. అవును, ఈ భారీ వదల్లో ఏంటంటే లంగలు తెంపేసుకుని ఆడదల్లా కొట్టుకుని వచ్చి గేట్ల దగ్గర నిలబడతాయి. దానికి కూడా ఏదో వెనక కుట్ర చేసి లాస్ట్ టైం ఇన్ని మొత్తం ట్రోల్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు వైకాపా వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. సబ్జెక్ట్ అండ్ ట్రోల్ చేసే టైం అండి ఇది. కష్టాల్లో ఉన్న జనాలకి మనం కాపాడటానికి ఆదుకుంటానికి అవసరమే చేయాలి, కానీ ఈ రాజకీయ నాయకులకి విమర్శలకి ఇది టైమా? పనిగా అమరావతి మీద నాకు చెప్పండి, మిగతా విషయం అమరావతి మునగలేదండి, నీళ్ళు వస్తాయి. మీకు చెన్నై ఎన్నిసార్లు మునిగిపోయింది? నేను కంపేర్ చేసి అలాగని మునగాలంటలేదు. చెన్నై ఎన్నిసార్లు మునిగింది? ఢిల్లీలో వరదలు వచ్చినాయి, చాలా మీరు హైదరాబాద్లో వెళ్ళి చూడండి వరదలు వచ్చినాయి, దుబాయ్లో వరదలు వచ్చినాయి చూడండి. మీరు చూడండి ఒకసారి, దుబాయ్లో సౌదీ అరేబియాలో వరదలు వచ్చినాయి. ఆ ఎడారిలో కూడా వరదలు వస్తే ఇబ్బంది. ఆ రోజు క్రౌడ్ బరెస్ట్ అయితే శ్రీశైలం పరిస్థితి ఏంటంటే ఆ రోజు కర్నూలు ఎందుకు మునిగిపోయింది? ఎన్ని లక్షల క్యూసెక్లు వస్తే మునిగిపోయింది? కాదు చాలా కాదండి, ఇన్ని లక్షలు రాలా. ఇప్పుడు 11 లక్షల క్యూసెక్లు వస్తే తట్టుకొని నగరం నిలబడిందంటే ఎక్సెప్ట్ బుడమేరు ప్రాబ్లం కనుక ఉంటే కనుక అది కూడా ఇష్యూ కాదు కదా. అవును, ఇప్పుడు మునగటానికి ముఖ్య కారణం బుడమేరు. కృష్ణా జిల్లాలో 11,40,000 క్యూసెక్లు వచ్చి 11 లక్షలు వేసేయండి, పోనీ ఇప్పుడు 40,000 తీసేయండి, 30,000 వచ్చినా తట్టుకుని నిలబెట్టారంటే అబ్సల్యూట్లీ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆ రోజు ఇంజనీర్స్. ఆ రోజు కరకట్ల బలోపేతం నిర్మాణం. ఇవాళ రేపల దగ్గర నేను రాత్రింబగళ్ళు మనుషులు పెట్టారు, బీచ్ చేసేస్తారు. రాజకీయ నాయకులు ఏమన్నా కుట్ర చేసి కన్నం పెడితే ఏమవుతుంది? చాలా ప్రమాదకరం. చిన్న కరకట్ట కన్నం పెడితే మొత్తం కొట్టేస్తాయండి, 20, 30, 40 కిలోమీటర్లు పోతాయి. నిన్న సెక్యూరిటీ పెట్టారు, కరకట్టకి దుర్మార్గులు వేసేస్తున్నారని. అది పరిస్థితి. రాజకీయాలంత వికృతి చర్యలకి వీళ్ళు ఆరోపించినా వాళ్ళు అలాంటి పనులు చేసినా ఎవరన్నా చేశారని అంటలేదండి. ఇదే పరిస్థితి జరుగుతుంది. ఏం జరుగుతుంది అసలు దీంట్లో? పూర్వం చెరువు కట్టి ఈ ఊరు వస్తే ఆ ఊరు వస్తేనే ఊరిని కాపాడకుండా చేసేవాళ్ళు. అవును, అది దుర్మార్గమే. కానీ ఇక్కడ
వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం జనాలు బలి చేయడానికి సిద్ధపడే దిక్కుమాల నాయకులు దేశమంతా తయారయ్యారు, ఆంధ్రప్రదేశ్లో కాదండి. ఐ డోంట్ వాంట్ అన్నెసరీ, ఐ డోంట్ వాంట్ ట్రై టు ఎవరికన్నా బ్లేమ్ చేయడానికి చూడండి నేను. కానీ నిన్నంతా పహారాలు నడిచిన సెక్యూరిటీని సిబ్బందిని కరకట్ల దగ్గర కాపలా పెట్టిన సందర్భాలు ఏందండి ఇది? పైగా అమరావతి ఏదైతే ఉందో అన్న ధర్నకోట, దీనికి 29 గ్రామాలకి సంబంధం లేదు, చాలా దూరంలో ఉంది, అది కూడా 10 కిలోమీటర్ దూరం ఉంది. దాంట్లోకి వచ్చిన బుద్ధుడు విగ్రహం వచ్చిన విగ్రహాలు పక్కన పెట్టి ఇది అమరావతి మునిగిపోయింది అంటారు. అది అమరావతి అనేది ఒక నగరం, ఒక మున్సిపాలిటీ, చిన్నది మేజర్ పంచాయతీ లాంటిది. అది మునిగిపోతే అమరావతి మునిగిపోయిందని టైటిల్ వేస్తారంటే అమరావతి అనేది సిఆర్డీఏ సంబంధించి 29 గ్రామాల సమాహారం. విచిత్రంగా ఉంది. బట్ వర్క్ డెఫినెట్గా ప్రభుత్వం నిజంగా నిన్న గట్టిగా చేస్తుంది. ఇంకా లోపాలు ఉన్నాయి. ఓకే, ముఖ్యమంత్రి బాగా తిరిగారు, సంతోషం. ఇంకా ఆగి కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని చేయించాల్సిన పనులు ఉంటాయి. రైట్. అందువల్ల మిగతా కార్యక్రమం రాజకీయ ఆరోపణలు తర్వాత చేసుకోవచ్చండి. ముందు మాత్రం అక్కడున్న సేవా కార్యక్రమం. ఇంకా ఇంకోటి కూడా చెప్తున్నాను, నీళ్లు తీసిన తర్వాత చాలా కాలం అంటువ్యాధులు ప్రబలుతాయి. అవును, ఇప్పుడు అది టైఫాయిడ్, కలరా కూడా వచ్చిన వెంటనే ఇలాంటి మెడికల్ డిపార్ట్మెంట్స్ దిగిన తర్వాత మొదలు ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు, ఆహారం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి అవసరం పడింది. వాళ్ళు చాలా బాగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఎలా గప్పుకున్న ఫస్ట్ ఫ్లోర్ ఉన్న వాళ్ళు కిందకి దిగలేకపోతున్నారు, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు. ఇవాళ అందుకని దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. మిగతా వాళ్ళు అవసరం ఎంత చేయుతనివ్వాలి. డెఫినెట్గా దాన్ని నిలబెట్టాలి. రాజధాని మాత్రం మళ్ళీ కూడా చెప్తాను, రాజధాని విజయవాడ కాదు, అమరావతి డిక్లేర్ చేసింది. కృష్ణాది రైట్ సైడ్ టోపోగ్రఫీ చాలా మంది తెలియక రాజధాని మునిగిపోయింది అందుకే. అంటే మునగటానికి ఎవరు ఆనందం ఏంటంటే నాకు అర్థం కాదు. అసలు బొంబాయి వర్షంలో చినుకుపడితే ఎలా తయారైపోతుందండి? మనదలా తయారవ్వాలని లేదు. 11,40,000 క్యూసెక్లు వస్తే తట్టుకుని నిలబడింది. ఈ దేశ చేతుల్లో 100 సంవత్సరాల నుంచి ఇంకేంటి ఉంటుందండి? అవును, మీరు ఇమాజిన్ చేయండి. మూసి వరదలు వచ్చినాయి 1910లో. మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు, మన తెలుగు బిడ్డ, భారతరత్న, ఆయన పిలిపిస్తే ఏసా మోసా రెండు చిన్న నదుల కింద లెక్కండి. ఏసా మోసా అని అంటారు. ఏసా మోసా ఇటు నుంచి వస్తుంది, ఎటు నుంచి అండి? మన వికారాబాద్ నుంచి ముచ్చుకుందా అనేది అంటారు. ఓకే, ఏసా నుంచి కూడా మేజర్. అందుకని మోసా మీదేమో ఉస్మాన్ సాగరు, ఏసా, ఈ 2 చోట్ల ముచ్చుకుందా అనేది, ఈ 2 చోట్ల కూడా హిమాయత్ సాగరు, ఉస్మాన్ సాగర్ పేర్లు పెట్టారు. ఓకే, కట్టి దాన్ని కంట్రోల్ చేశారు. 10,000 మంది హైదరాబాద్లో చనిపోయారు. ఆ మూసీ నది ఎంట్రున్నది వచ్చిన వరదలకి. చెట్టు ఒకటి ఉంది, మీరు హైదరాబాద్ నగరం ఎప్పుడు వెళ్ళండి ఒకసారి, వెళ్ళి అక్కడ ఉస్మాన్ హాస్పిటల్లో ఈ చెట్టు 100 మందిని కాపాడుతుందని చూపిస్తారు ఇవాళకి. అలాంటిది ఆ గోడలు దాటి వచ్చి హైదరాబాద్లో 10,000 మంది చనిపోయారంటారు. మీరు అది చెప్తున్నానండి. దాన్ని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు ముందు మహబూబా 1911లో ఆయన స్వీకరించారు పదవి. ముందు మహబూబా అలీ ఖాన్ గారు ఉండేవారు అనుకుంటారు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ చేసి 9 సంవత్సరాలు పట్టింది కడతానికి. 2 కూడా మీరు వెళ్ళి అక్కడ పరిశీలించండి. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ 2 చోట్ల హిమాయత్ సాగర్ దగ్గర పేర్లు ఉంటాయి. ఇప్పుడు మొదలు పెట్టారు, ఇప్పుడు కంప్లీట్ చేశారు.